రియాలిటీలోకి రండి. వాడిని అరెస్ట్ చేసే వరకు మేము ప్రొటెస్ట్ చేస్తాం. ఏం ప్రొటెస్ట్ చేస్తావు? ఏం ప్రొటెస్ట్ చేస్తావు? వాడిని అరెస్ట్ చేస్తాం. నీ ప్రొటెస్ట్ ని చల్లబరుస్తాము. వాడిని నేల మీద దేకిస్తా, ముళ్ళ కంప మీద పాకిస్తా. అరే, మా ఇంట్లో దొంగతనం చేస్తావా? కనిపించని నాలుగో సింహమే ఈ పోలీస్. నా పేరు గోవింద్ పాండా. ఈ ఫోటో వెనక లేదు, ఈ బుక్స్ లోనూ లేదు. అడవిలో దొరికితే నిలువుగా అడ్డంగా చేరేస్తాను. నిలువుగా అడ్డంగా చేరేస్తా. జింగలాలా ఓయ్, జింగలాలా ఓయ్. గోడకి సైలెంట్ గా మేకు కొట్టినట్టు కేకు కొట్టేశారు. ఊరంతా జల్లెడ పట్టి వాళ్ళని పట్టుకుంటాను. అరే, ఊరందరినీ పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇన్స్పెక్టర్ పాండా బర్త్డే కేక్ ని దొంగిలించిన వాళ్ళని మాత్రం పట్టుకోండి. అవును రాజా, ఆ కేక్ ఎగ్లెస్ అంటే వాడు ఎగ్లెస్ మాత్రమే తింటాడనుకుంటా. సూపర్ గురువు గారు, డైలాగ్ అదిరిపోయింది. మీరు జీరో కాదు, మీరు సోలో కాదు, అంటే అది మీరు హీరో కాదు. నా ఉద్దేశం మీరు ఇన్స్పెక్టర్లని. డైలాగులు చెప్పడం మానేసి కేక్ దొంగని వెతకండి. ఎలా కనిపెడతారు? దొంగిలించిన కేక్ ని దొంగ పెట్టులో పెట్టుకోడు కదా, ఆల్రెడీ తినేసి ఉంటాడు. మనం బర్త్డే కోసం కొత్త కేక్ తీసుకొద్దాం. అరే, సమస్య కేక్ కాదు, ఇన్స్పెక్టర్ కేకే దొంగిలించారు. ఈ సమాజంలో నా పరువు ఏమవుతుంది? కానీ మీకు సమాజంలో పరువు ఎక్కడుంది? అరే, రాజా, ఆ దొంగని పట్టుకుందాం, ఆ కేకుని కోసుకుందాం. ప్రపంచంలో వాడు ఎక్కడ దాక్కున్నా వాడిని బయటకి లాగుతాను. ఏం చెప్పారు, ఏం చెప్పారు, ఏం చెప్పారు గురువు గారు? సినిమా డైలాగులు వద్దు, కొంచెం రియాలిటీలోకి రండి. వాడిని అరెస్ట్ చేసే వరకు మేము ప్రొటెస్ట్ చేస్తాం. ఏం ప్రొటెస్ట్ చేస్తావు? ఏం ప్రొటెస్ట్ చేస్తావు? వాడిని అరెస్ట్ చేస్తాం. నీ ప్రొటెస్ట్ ని చల్లబరుస్తాము. వాడిని నేల మీద దేకిస్తా, ముళ్ళ కంప మీద పాకిస్తా. అరే, నేను కొత్త కేకు పట్టుకురానా? ఒరు మూసుకో, వాణ్ణి నా చేతులతో పట్టుకుంటా, తిన్న కేకు కక్కిస్తాను. అరే, ఆ దొంగని మనం పట్టాలి, ఈ చేతులతో కొట్టాలి. దానికి మీ సపోర్ట్ కావాలి. వీళ్ళు ఎంత బయలుగా ఉన్నారేమిటి? మొత్తం పెంట్ అయిపోయింది. హ్యాపీ బర్త్డే ఇన్స్పెక్టర్ పాండో. కేక్. దొరికిన దొంగని దొండకాయలా నిలిపేయండి. ఇంకో దొంగతనం చేయడానికి వాడికి వెన్నులో వణుకు పుట్టాలి. అర్థమైందా? మొదలండి. అరే, ఈ పువ్వులు ఎక్కడి నుంచి వచ్చాయి? మీ బర్త్డే కదా, ఎవరైనా తీసుకొచ్చి ఉంటారు. కాదు, పార్టీ నైట్ కి. ఇప్పుడు ఎవరు విష్ చేస్తారు? ఈ పువ్వులు ఆ దొంగ తెచ్చుంటాడు. పువ్వులతో విష్ చేద్దామని వచ్చి డిష్ చేసి వెళ్లిపోయాడు. పట్టుకుంటే నలిపి పాడేస్తారు. ఏంటి, పువ్వుల్నా? కాదు, దొంగని. అరే, ఆ పువ్వులు దొంగ తెచ్చి ఉండకపోతే? ఖచ్చితంగా వాడే తెచ్చుంటాడు. పువ్వులతో వచ్చి అక్కడ ఉన్న కేక్ ని తీసుకుని నెత్తి మీద పెట్టుకుని జింగలాలా అంటూ పోయాడు. జింగలాలా అంటూ పోయాడు. పదండి, పువ్వుల షాపులో అడుగుదాం. ఈ సిటీలో ఉన్న ఏ షాపుని వదిలిపెట్టద్దు. ఈ రోజు నన్ను కిళ్ళి నవ్వినట్టుగా నవ్విలేస్తారు. దీంట్లో పాండా సార్ ఎవరు? వీళ్ళందరికంటే పెద్ద పాండా నేనే. నా పేరు గోవింద పాండా. ఈ పువ్వులేంటి నీ షాపులో? నాది పువ్వుల కొట్టు కాబట్టి. అరే పరమేశ్వర్, ఈ షాపు నీదా? అరే, మా అత్తయ్య దగ్గర కట్నం తీసుకుని మరీ పెట్టుకున్నాను. మాకు అర్థమైంది. ఇప్పుడు చెప్పు, ఈ పువ్వులు మీ షాపులోకి ఎలా వచ్చాయి? లేదు లేదు, ఇలాంటి కంపు కొట్టేవి నేను నమ్మను. రాజా, వీడి ఫ్లవర్స్ నుంచి వచ్చే స్మెల్
ఆ ఫ్లవర్స్ స్మెల్ సేముగా ఉన్నాయి. గురువు గారు మీ శిక్షునైపోయాను. ఈ పువ్వులు సేమ్ కాదు. నేను జంగల్ పాండాని, నాకు పువ్వుల గురించి బాగా తెలుసు. అరే ప్రాబ్లం ఏంటి నాకు తెలియాలి. పువ్వులు తీసుకుని ఒకడు వచ్చాడు, దెబ్బకి మా జీవితాల్ని వంచాడు. అర్థమైందా? అరే వ్యాపారానికి టైం అయింది, సోది పెట్టడానికి అస్సలు టైం లేదు. అన్నయ్య, ఈ పువ్వులు కొన్నవాడు ఓ పెద్ద దొంగ. పువ్వులు దొంగతనమా? కాదు కాదు, కేక్ దొంగతనం చేశాడు. అరే బాబు సార్, నేను కేకులు అమ్మను. అరే ఈ పువ్వులు కొన్నవాడు దొంగ. సరే చెప్పు, ఎవరు కొన్నారో మర్యాదగా చెప్పు. ఆ? అరే నువ్వా? అరే మోహన్ రాజ్, నీ స్వీట్ షాప్ వ్యాపారం ఎలా సాగుతోందంటే? వాడు స్వీట్స్ అమ్మడు, స్వీట్స్ తింటాడు. వాడు మోహన్ కాదు. అర్థమైందా? వీణెక్కడో చూసానే. ఇదిగో అన్నయ్య, వాణ్ణి వదిలేసి ఈ పువ్వులు ఎవరు కొన్నారో అది చెప్పు. ఎన్నిసార్లు మీకు చెప్పాలి? రోజుకి 100 మంది కొంటూ పోతూ ఉంటారు. అసలే మా షాప్ చాలా ఫేమస్. ఆ, బోర్డు మీదే ఉంది. ఆ, ఆ. కేక్ దొంగ, కేక్ దొంగ, పట్టుకోండి వాణ్ణి. కేక్ దొంగ. అది కేక్ దొంగ. అరే మా ఇంట్లో దొంగతనం చేస్తావా? ఇంకా ఎంతని కొడతారు వాణ్ణి? ఆ రాజా, దొంగిలించింది మాది. పరువు పోనివను, కరువు రానివ్వను, ఎట్టి పరిస్థితుల్లో పరువు పోనివ్వను. ఏం చెప్పారు గురువు గారు? పక్కకు పో రాజా, దూరంగా నుంచొని నా పంచ్ పవర్ ఏంటో చూడు. దూరంగా వెళ్ళు. అరే నా కేక్ పాడైపోతుంది. అరే ఇది మన కేక్ కాదు. ఇది నా కేక్. బై ద వే థ్యాంక్ యూ. హా, కేక్ వీడు దొంగిలించకపోతే మరి ఇంకెవరు దొంగిలించినట్టు? ఇద్దరు దొంగలు ఉన్నారేమో. ఏయ్ డాంకీ, అది తెలుస్తుంది. మరి ఆ రెండో వాడు ఎవడు? ఇంటికి వెళ్లి వెతికితే ఆ రెండో వాడి ఆనవాలు మనకు దొరుకుతాయి. పదండి ఇంటికి. ఆగండి. రాజా, ఇది పిల్లి పంజా అడుగులు. ఆ పంజా చుట్టూ క్రీమీగా ఇదొకటి ఉంది. చాక్లెట్ కేక్ ఉంది ఆ పంజా చుట్టూ. బన్నీ, అక్కడ ఉన్న అడుగులు నీ కాళ్ళవి. ఆ దొంగ బన్నీయే. ఎలా? నావి కూడా అలాగే ఉన్నాయి. అయితే నువ్వే దొంగవి, చెప్పు. అరే వాళ్ళిద్దరూ దొంగలైతే మీతో కలిసి దొంగల్ని ఎందుకు వెతుకుతున్నారు? అరే కేకు దొంగిలించింది పిల్లని ఇక్కడున్న అడుగులు కరెక్ట్ గా చెప్తున్నాయి. మీరందరూ టెక్టర్, కండక్టర్, నిజానికి మీరు ఇన్స్పెక్టరే కాదు. ఏంటి? బుర్ర పెట్టి ఆలోచించండి. ఆ కాలి ముద్రలు ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు పడ్డాయి. కేకును దొంగతనం చేసి బయటికి వెళ్తున్నప్పుడు పడాలి ఆ ముద్రలు. ఒరే తమ్ముడు, నువ్వు నిజంగా చాలా ఇంటెలిజెంట్ విరా. నేను కూడా కేకును దొంగిలించుకుని వెళ్తున్నప్పుడు కేకు ముక్క కింద పడి ఉంటుంది. పిల్లి ఇంటికి వస్తున్నప్పుడు ఆ కేకును తొక్కుకుంటూ ఇంట్లోకి వచ్చి ఉంటుంది. ఏంటి అర్థమైందా? అయితే దొంగతనం చేసింది ఎవరు? ఎలా పట్టుకోవాలి? అరే ఆ సెకండ్ టైం అప్పుడే అయిపోయింది. చాలా టైం వేస్ట్ అయిపోయింది. గెస్ట్ అందరూ వచ్చేస్తారు. మీరు త్వరగా తయారవ్వండి. నేను వెళ్ళి కొత్త కేక్ తీసుకువస్తాను. జోర్దార్ కరెక్ట్ గా చెప్పాడు. పార్టీకి కేక్ కావాలి కదా. అరే వా, మా తమ్ముడు పుట్టినరోజు వచ్చింది. మా తమ్ముడు పుట్టినరోజు వచ్చింది. ఇక్కడ కేక్ కూడా వచ్చింది. ఇక్కడ చూడండి, సేమ్ టు సేమ్ కేక్ తెచ్చాం. సేమ్ టు సేమ్. రాజా, నాకు ఒక డౌట్ వచ్చింది. నువ్వు కేక్ ని చూడలేదు, కానీ సేమ్ టు సేమ్ కేక్ ని ఎలా తీసుకొచ్చావు? జోర్దార్. జోర్దార్, కేకును దొంగిలించింది నువ్వేనా? దొంగిలించలేదు, తినేశాను. దొంగతనం చేయలేదు కానీ దొబ్బేశావు. అది కూడా క్రైమే కదా. నేను చెప్పానుగా, తాగి నిన్ను నలిపి పారేస్తాను. అది కాదు, నేను వివరంగా చెప్తాను కదా. బాగా వినండి. నేను ఇన్స్పెక్టర్ పాండా ఇంటికి విషయం చెప్దామని వెళ్ళాను. అక్కడ నేను కేకును చూశాను. కేక్. అరే ఇప్పుడు ఏం చెయ్యాలి?
ఎవరూ చూడలేదు కదా, ఎవరూ చూడక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను కేకుని కావాలని తినలేదు, విషయం చెప్పడానికని వచ్చి కేకుని చూసి నోటిని కంట్రోల్ చేసుకోలేకపోయాను. సారీ. జోర్దార్ సారీ చెప్పాడు. క్షమించి వదిలేండి వాడిని. చూడండి, ఫ్రెష్ కేక్ తీసుకొచ్చాము. నేను గ్యారంటీ ఇస్తున్నాను, పాత కేక్ కంటే ఈ కేక్ చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వు తెచ్చిన కేక్ కి నా తమ్ముడు డబ్బులు కట్టాలా? అరే ఇప్పుడు ఏమైందని? ఆ కేకుకి డబ్బులు జోర్దార్ కడతాడులే. సరిగ్గా చెప్పావు. బర్త్డేకి కేక్ దొరికేసింది. హ్యాపీ. ఐఎమ్ సారీ, నా కక్కుర్తి వల్ల ఇలా జరిగింది. మీ బర్త్డే రోజున మీ మూడు పాడు చేద్దామని ఇలా చేయలేదు. అరే పాడైపోయిన నా మూడ్ ని 3 నిమిషాల్లో సెట్ చేసేసావు. పొద్దున్న నుంచి కంగారు పడుతున్నా. నా ఇంట్లో దొంగతనం జరిగితే నేను ఆ దొంగను పట్టుకోకపోవడమా? సమాజంలో నా పరువు ఏమైపోవాలి? ఆ, నోరు మూయి, నువ్వు మాట్లాడుకు. సూపర్ గా ఉంది మీరిచ్చిన స్పీచ్. కానీ మనలాంటి వాళ్ళు చెప్తే సమాజంలో ఉండే పరువంతా పోతుంది. అరే అరే హనీ డాంకీ, వాడికేం తెలుసు మీ గురించి? పదండి మనం వెళ్ళి కేక్ కట్ చేద్దాం. అరే కేక్ కట్ చేయడం మెయిన్ కాదు, మా అన్నలందరూ ఇక్కడికొచ్చారు. ఈ రోజు పార్టీని ఎరగొట్టేద్దాం.